అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీ ముందుకి ద బెస్ట్ విషయాన్ని తీసుకొచ్చాను. ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఏపీలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ప్రభుత్వానికి రావడం జరిగింది. దీనిపైన ఎప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో దాన్ని మళ్ళీ ఈరోజు పొద్దున కీలకంగా పరిశీలించి చూశాను. దాంట్లో ఇప్పుడు నేను మీ ముందు చెప్పే విషయం ఎక్కడ చూసినా లేదు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన, ప్రభుత్వ ఖజానా పైన చెప్పలేనంత భారం చూపిస్తూ ఉండాలి. వీళ్ళు ఏదైతే ఇవాళ తీసుకొచ్చిన స్కీమ్ ఉందో దాన్ని అందుబాటులోకి కూడా ఆల్రెడీ తీసుకొచ్చిన్నారు. ఈ స్కీమ్ వల్ల రాష్ట్ర ఖజానాకి ఎక్కువ బర్డెన్ అంటూ పడుతూ ఉండాలి. అసలు ఆ విషయం ఏంది, దాన్ని ఒకసారి చర్చిద్దాం. ఈ చర్చకు ముందు ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తాను, దయచేసి గ్రహించగలరు. రాష్ట్ర వ్యాప్తంగా గుండెపోటుతో ఎవరు మృతి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45,000 రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ను ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గుండెకు భరోసా పేరుతో వైద్యులు, ఆసుపత్రి చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు గోడపత్రికను ఆవిష్కరించారు. గుండెపోటుతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే వారి ప్రాణాలను కాపాడేందుకు ఈ ఇంజెక్షన్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంట్లో సారాంశం ఏంటంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రజల కోసము ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం పేరు గుండెకు భరోసా అని. మనం చూస్తూనే ఉంటాం. మన దగ్గర బంధువులు కావచ్చు, దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా మన ఊరు వాళ్ళు కావచ్చు, లేదా పక్కన విలేజ్ వాళ్ళు ఎవరైనా సరే అనుకోకుండా ఉన్న పళ్ళంగా హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయినారు, హార్ట్ అటాక్తో చనిపోయినారు అనే మాటలు మనం వింటూనే ఉంటాం. కానీ అప్పుడు ఒక్క 10 నిమిషాల ముందుగానే హాస్పిటల్ దొడుకోమంటే అతను బతికింటాడు అని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం ఒక 10 నిమిషాలు కొద్ది ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు బ్రతికే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తిరుపతికి అతి సమీపాన ఏదైనా ఒక ప్రాంతం తీసుకోండి, రైల్వే కోడూరు తీసుకోండి, 1 గంట సేపు జర్నీ పడుతుంది. ఇక్కడ రైల్వే కోడూరు నుంచి తిరుపతి వరకు అంటే 1 గంట జర్నీ చేసే సమయంలోపు ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చింటుందో అతన్ని బ్రతికించే ఛాన్సెస్ దాదాపు కనుమరుగైపోతాయి. అంటే మనం ఆశ కొద్దీ అక్కడికి తీసుకెళ్లడము, ఒక 10 నిమిషాలు ముందుగానే తీసుకొచ్చింటే బతికించింటాము, అది ఇది డాక్టర్లు చెప్తానే ఉంటారు. ఈ కండిషన్స్ 100లో 70 చూస్తూనే ఉంటాం. కేవలం 30 మంది బ్రతుకుతూ ఉంటారు, ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కోవలో ఫర్ సపోజ్ ఇదే రైల్వే కోడూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో గన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక ఇంజెక్షన్ పేరుతో ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చిందో దాని వెల 40,000 నుంచి 45,000 వెల చేస్తూ ఉన్నది. దాని పేరు ఒకసారి చెప్తాను. ఆ డ్రగ్ పేరు టెనిసిటీ ప్లాస్. అదొక ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఉన్న పళ్ళంగా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఒక 10-15 నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ ఆసుపత్రి కన్నా తీసుకెళ్తే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించి మన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల వరకు చేరే విధంగా, అంటే కనీసం ఒక మండల స్థాయిలో అయినా సరే ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో ఈ డ్రగ్ అందుబాటులోకి వచ్చినది. దానివల్ల 40,000 నుంచి 45,000 ఉన్నది. ఇమ్మీడియట్గా ఆ ఇంజెక్షన్ అనేది ఇస్తే ఆ హార్ట్ అటాక్ కానీ, అదేవిధంగా బ్రెయిన్ అటాక్ కానీ, అంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఉంటుంది కదా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి ఇంకా బ్రెయిన్ అటాక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్తో ఇమ్మీడియట్గా చనిపోతూ ఉండడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఏదైతే ఆ నరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి ఉంటాయో ఆ క్లాట్స్ ఫ్రీ అయిపోతాయి, అంటే పలసబడిపోతుంది. పలసబడిపోయి రక్తం సరఫరా బాడీ అంతా ఆటోమేటిక్గా జరుగుతూ ఉండడం వల్ల ఆ మనిషి బ్రతికే ఛాన్స్ అంటూ ఉంటుంది. సో ఈ విధంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆరోగ్య ప్రదాతగా మనం అయితే అభివర్ణించవచ్చు. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీల్లో ఈ యొక్క హామీ ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత మేర బట్టన పడుతున్నా కూడా ఇటువంటి అద్భుతమైన పథకాలు మన ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు. ఇంకా ఆ వీడియోలో ఏదైతే మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ సడన్ గా డెత్ అయిన అన్నిటికీ కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక రీజన్. అది గుండె హార్ట్ అటాక్ వల్ల జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా వచ్చిన కేసు ఏదన్నా వస్తే వెంటనే విజయవాడ రిఫర్ చేయడము, ఈ ప్రయాణం జరిగే ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలోనే ఆ పేషెంట్స్ అందరూ చనిపోవడం జరుగుతూ ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి 45,000 రూపాయల ఖరీదు గల ఇంజెక్షన్, లోపల ఏదన్నా బ్లాక్ అయిన వాటిని కరిగించడానికి అనేది ఇంజెక్షన్ మనకి హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఇంజెక్షన్ మన దగ్గర మేము స్టాక్ పెట్టుకున్నాము. ఇప్పుడు వరకు మేము ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 12 మందికి విజయవంతంగా ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 12 మందిలో ఒక 2 మినహా 10 మంది సురక్షితంగా ఈ రోజున వాళ్ళ దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మాట్లాడింది ఏపూరి నాగేశ్వరరావు గారు అనే డాక్టర్. అతను ఇవాళ అంటే ఈ యొక్క విషయం రాష్ట్రంలోని నలుమూలలా చేరాలని చెప్పి ఆయన ప్రయత్నంగా ఈ యొక్క గోడ పత్రికలో ఆవిష్కరించారు. దాంట్లో అంటే గుండెకు భరోసా అనే కార్యక్రమంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఆయన చెప్తాను ఏంటంటే దాదాపు 12 మందికి ఈ యొక్క హార్ట్ అటాక్ ఇమ్మీడియట్గా అవుతానే దాంట్లో 10 మంది బ్రతికున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు
డైలీ వారీగా ఏ అయితే కార్యక్రమాలు చేసుకుంటారో ఆ కార్యక్రమాలు చేసుకుంటానే ఉన్నారు. ఇంకా 2 విషయంలో మాత్రమే మేము బ్రతికించలేకపోయినాము అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క డ్రగ్ గన లేకుండా ఉంటే ఆ 10 మందిలో కూడా దాదాపు 6 మంది 7 మంది కూడా హార్ట్ అటాక్తో చనిపోయే ప్రమాదం ఉండేది. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అద్భుత పథకాలు మన ముందుకు తీసుకొచ్చినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఈ విషయం పైన మీ అమూల్యమైన కామెంట్ అయితే ఇవ్వగలరు. ధన్యవాదాలండి.